హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి వ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ రెసిపీ వచ్చేసి పుట్నాలు అలాగే బెల్లంతోన పుట్నాల లడ్డు అయితే చేసేసాము. సో 90s కిడ్స్కి అయితే ఇది ప్రతి ఒక్కరు టేస్ట్ చేసే ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి అయితే ఇది చాలా తక్కువగా తెలుస్తుంది. కానీ హైలీ ప్రోటీన్ అండి. అండ్ అలాగే లో క్యాలరీస్, హై న్యూట్రిషన్ ఉంటుందన్నమాట పుట్నాలలో. సో వీటి కాంబినేషన్లో అయితే నేను లడ్డూలు అయితే చేశాను అనమాట. సో ఎలా చేశానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇలాగా తురిమిన బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఆ బెల్లాన్ని ఒక కడాయిలో వేసేసుకోవాలి. బెల్లం అనేది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో కొంచెం అంటే కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. మనం పాకం పట్టుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకున్నామంటే పాకం అనేది ఈజీగా రాదు, తొందరగా రాదనమాట. సో కొన్ని వాటర్ వేసుకున్నట్టయితే పాకము తొందరగా వచ్చేస్తుంది. సో బెల్లం మొత్తం ఇలాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి అయితే వడగట్టేసుకోండి. ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ కానీ ఉంటే కనుక, కొంచెం ఇసుక లాంటిది అలాంటివి ఏమైనా ఉంటే కనుక స్ట్రైనర్తోన మనం వడగట్టేసుకుంటే వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ అది కడాయిలో వేసేసుకోవాలి. ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోండి. ఈ బెల్లం అనేది పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఈ బెల్లం పాకం చెక్ చేసుకోవడానికి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం తీగ పాకంలా ఉందా, లేదంటే మనకి పర్ఫెక్ట్ లడ్డుల పాకంలా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇందాక చూసింది కొంచెం నార్మల్గా చేతికి అతుక్కుపోతుంది కదా, సో అలాగా కూడా ఉండకూడదనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా కొంచెం గట్టిగా అయ్యింది ఈ పాకము. కాకపోతే ఇలాగా మళ్ళీ మడత పెట్టేస్తే కనుక మళ్ళీ గట్టిగా అవ్వకుండా మెత్తగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఎలా పాకం రావాలనేది అయితే చూపిస్తున్నాను. మనం ఇలాగా పాకం వచ్చినప్పుడు ఇలాగ విరిచేస్తే ఈజీగా విరిగిపోవాలన్నమాట. చూడండి, ఒకసారి మీకు గమనిస్తే కనుక మనం ఇలా చూసామనుకోండి, ఇలా వేలితో విరిస్తే ఇలాగ విరిగిపోవాలి. ఇలాగ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందని పాకము. తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువైనా సరే వేసుకోండి. ఎందుకంటే ఇది కడాయి నుంచి బెల్లం అనేది సపరేట్ అవుతుంది. మనం లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అతుక్కుపోకుండా ఉంటుందండి కడాయికి. చూడండి, మనం నెయ్యి వేయగానే ఎలా అయిపోయిందో మంచిగా. ఇలాగా అసలు కడాయికి మాత్రం అంటుకోకుండా ఉంటుంది. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆన్లోనే పెట్టుకుంటే కనుక బెల్లం పాకం అనేది మరి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలాగ సపరేట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ 1 కప్పు బెల్లానికి 1 కప్పు పుట్నాలు అయితే తీసుకుంటున్నాను. ఈ పుట్నాలు అనేది వేయించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ వేగిన పుట్నాలే కాబట్టి వేయించకుండానే తీసుకుంటున్నాను. ఈ పాకంలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ పుట్నాలకి మొత్తం పాకం పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే హై పాయింట్స్ కూడా వస్తాయండి, హై పాయింట్స్ అయితే ఇచ్చేసేయండి. అలాగే లైక్ ఇవ్వడం వల్ల, హై పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, కొద్దిగా ముందుకు వెళ్తుంది అనమాట. సో ఈ యొక్క చిన్న సహాయం అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలాగా పుట్నాలు మొత్తం బెల్లం పాకంలో కలిసిపోయాయి కదా, ఇలా మంచిగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ పాకం అనేది మనం కడాయిలోనే పెట్టుకున్నా సరే, లేదు అంటే వేరే సపరేట్ ప్లేట్లో వేసుకున్నా సరే. కానీ ప్లేట్లో వేసుకోవాలనుకుంటే కనుక ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ దానికి అతుక్కుపోతుంది. సో మనం కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి, మరి వేడిగా ఉన్నప్పుడు చుట్టకండి. అలాగని మొత్తం చల్లారిన తర్వాత కూడా లడ్డూలు చుట్టలేమన్నమాట. కొంచెం గోరువెచ్చగా తాగే విధంగా ఉన్నప్పుడు కొద్దిగా తీసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉందండి, అందుకోసమని చిన్నగా చుట్టేస్తున్నాను అనమాట. మనకి కావాల్సిన సైజులో అయితే ఇలాగ లడ్డూలు అయితే చుట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ పుట్నాల లడ్డు అనేది పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. చాలా హెల్దీ కూడా కదా. మనం ఇంట్లోనే చేసి ఇలా అప్పుడప్పుడు ఇచ్చామంటే పిల్లలకి చాలా హెల్దీ కూడా ఉంటారు. ఇలా చేసుకున్న పుట్నాల లడ్డు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఇందులో ఎటువంటి ఇంకేమీ వాడట్లేదు కాబట్టి పుట్నాలు అలాగే బెల్లము మాత్రమే వాడి ఈ 2 కాంబినేషన్లో లడ్డూలు అయితే చేస్తున్నాం కాబట్టి ఎంచక్కా తినేసేయచ్చు. అప్పుడప్పుడు పిల్లలు ఇంట్లో ఏమీ లేదు అని కూడా మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాగ లడ్డూలు చుట్టించామంటే చాలా ఇష్టంగా కూడా తింటుంటారు. సో ఇంకా ఈ పుట్నాల పప్పు మొత్తము లడ్డూలు అయితే చుట్టి చూపిస్తున్నాను అనమాట. మొత్తం కంప్లీట్గా నేను లడ్డూలు అయితే చేసేసాను. నేను 1 కప్పు పుట్నాలు మాత్రమే తీసుకొని చూపిస్తున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా
చేసుకోవచ్చు. బట్ ఇవి 15-20 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీతోనే ఎప్పటికంటే అప్పుడు చేసేస్తాను కాబట్టి ఇలా కొద్దిగానే చేశాను. మీరు ఎక్కువగా చేయాలనుకున్నా కూడా చేసేసుకోవచ్చు అండి. అస్సలు పాడవకుండా ఉంటాయి. నెల రోజుల వరకైనా బయట ఉన్నా కూడా అస్సలు పాడవండి. మనం బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మన లడ్డులు అయితే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయి. థ్యాంక్ యూ అండి.